కమలేష్ పటేల్ గారు మన హార్ట్ఫుల్నెస్ సంస్థ అధ్యక్షులు మరియు విశ్వ మార్గదర్శి. ప్రపంచంలోని 160 దేశాలకు పైగా లక్షల మంది సాధకులకు మార్గదర్శకం చేస్తున్నారు. మన హార్ట్ఫుల్నెస్ సంస్థ ద్వారా ధ్యాన శిక్షణ అందించడానికి 14,000కు పైగా శిక్షకులను తయారు చేసి వారందరినీ ధ్యాన శిక్షణను ఇచ్చే అనుమతినిచ్చారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు సమాజంలోని అన్ని వర్గాల వారికి సేవలను అందిస్తూ ఉన్నారు. 5 సంవత్సరం నుండి 15 సంవత్సరాల చిన్నారులకు బ్రైటర్ మైండ్స్ గీతోపదేశ్ కార్యక్రమాల ద్వారా వారిలో ఉన్న సృజనాత్మక శక్తులను వెలికితీసి చిన్నారులను చదువుల్లో, కుటుంబ జీవనంలో, వారి భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దుతూ చిన్న వయసులోనే నైతికంగా, ఆధ్యాత్మికంగా, మేధోపరంగా వికాసం చెందడానికి గట్టి పునాదులను వేస్తున్నారు. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు హెల్ప్ కార్యక్రమాల ద్వారా హార్ట్ఫుల్నెస్ ఎక్స్పీరియన్స్ లైఫ్ పొటెన్షియల్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సామర్థ్యాలను, వారి యొక్క జీవన నైపుణ్యాలను వెలికితీసి ఆత్మవిశ్వాసాన్ని, క్రమశిక్షణను, సమయపాలనను, టైం మేనేజ్మెంట్, లైఫ్ స్కిల్స్ లాంటి అనేక జీవన నైపుణ్యాలను, హెల్దీ లివింగ్ లాంటి అనేక జీవన నైపుణ్యాలను తెలియజేస్తూ వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతూ వారి యొక్క విద్యాభ్యాసంలో, వారి యొక్క భవిష్యత్ జీవనంలో ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దుటకు శిక్షణనిస్తున్నారు. అలాగే డిగ్రీ స్థాయిలోని విద్యార్థులకు హెల్మ్ కార్యక్రమాల ద్వారా హార్ట్ఫుల్నెస్ ఎనేబుల్డ్ లీడర్షిప్ మాస్టరీ కార్యక్రమాల ద్వారా వ్యక్తులను ఉన్నతమైన మాస్టర్లుగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే టీచర్స్కి ఇన్స్పైర్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంల ద్వారా హార్ట్ఫుల్నెస్ టీచర్స్గా మారి పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దుటకు శిక్షణనిస్తున్నారు. అలాగే అంగన్వాడీ, ఆశా వర్కర్, గ్రామ సర్పంచులందరికీ ధ్యాన శిక్షణనిస్తూ ఒత్తిడిని ఎలా అధిగమించాలో, ఎలా సమర్థవంతంగా మన పనులను నిర్వహించుకోవాలో శిక్షణను ఇస్తున్నారు. ఇలాంటి అద్భుతమైనటువంటి ధ్యాన శిక్షణను మన రాజన్న సిరిసిల్ల జిల్లా సోదరులకు అందించాలన్న ఉదాత్తమైన ఉద్దేశంతో 3 రోజుల పాటు ధ్యాన శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల ధ్యాన శిక్షణ ద్వారా హార్ట్ఫుల్నెస్ లోని 3 ముఖ్యమైన యోగిక సాధనలను మనం తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిది మెడిటేషన్, ధ్యానం. రెండవది నిర్మలీకరణ. మూడవది ప్రార్థన, మన అంతరంగంతో అనుసంధానము. మనం ఈ మూడు రోజులు మనము ఈ కార్యక్రమాలలో తెలుసుకోబోతున్నాము. గౌరవనీయులు సోదరులు శ్రీ ఎన్వి కృష్ణారావు సార్ గారు మనకు ధ్యాన శిక్షణను అందిస్తారు. వీరు తెలంగాణ జోనల్ కోఆర్డినేటర్ గారు, అలాగే హార్ట్ఫుల్నెస్ ట్రైనర్. గత 35 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సాధకులు. వీరు 15కు పైగా వివిధ జిల్లాలలో ధ్యానోత్సవాలను విజయవంతంగా చేపట్టారు. మన రాజన్న సిరిసిల్ల జిల్లా సోదరుల తరఫున వీరిని హృదయపూర్వకంగా నమస్కరిస్తూ హార్దిక స్వాగతం పలుకుతూ మా అందరికీ మార్గదర్శకత్వం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గౌరవ సోదరులు ఎన్వి కృష్ణారావు గారు మనకిప్పుడు మార్గదర్శనం చేస్తారు. ధన్యవాదాలు గణేష్ గారు. సిరిసిల్ల రాజన్న జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారము, స్వాగతం. మన గణేష్ చెప్పిన విధంగా ఈ రోజు నుంచి ప్రారంభమై 3 రోజుల్లో, ఇవాళ, రేపు, ఎల్లుండి 16, 17, 18 ఉదయం పూట మనం ప్రతిరోజు 3 ధ్యాన యోగ ప్రక్రియలు నేర్చుకుంటాం. ఈ 3 రోజులు మీరు హాజరు కావడం, ఈ 3 రోజులు 3 ప్రక్రియలు నేర్చుకోవడం చాలా అవసరం. ఈ 3 నేర్చుకున్నప్పుడే మీది ఈ దీక్షా కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. కాబట్టి దయచేసి 3 రోజులు హాజరయ్యే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. ఇక
ఉదయం పూటే ఎందుకు పెట్టామంటే ధ్యానం అనేది తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చేయవలసిన ప్రక్రియ. మనం నేర్చుకోవడమే అటువంటి సమయంలో నేర్చుకుంటే జీవితాంతం శాశ్వతంగా సాధన తేలికగా చేసుకోవచ్చన్న ఉద్దేశంతో ఉదయాన్నే 5:30 గంటలకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటి వర్చువల్ ధ్యానోత్సవం. ఇంతకుముందు వర్చువల్గా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరగలేదు. ఈ సిరిసిల్ల రాజన్న జిల్లా మొదటి జిల్లా కావడం, దీన్ని ధ్యానోత్సవం అని ఎందుకన్నాం అంటే ధ్యానాన్ని ఎప్పుడు కూడా ఉత్సవంగా చేసుకోవాలి. ధ్యానం చేసేది మనస్ఫూర్తిగా చేయాలి, ఇష్టపూర్వకంగా చేసేది, ఆసక్తితో చేసేది, శ్రద్ధతో చేసేది, భక్తితో చేసేది. అప్పుడే అది ఉత్సవం అవుతుంది. ప్రతిరోజు చేసే ధ్యానం అటువంటి ఉత్సవంగా చేసుకోవాలి. అప్పుడే ధ్యానం యొక్క ప్రయోజనం త్వరగా చేకూరుతుంది. మనిషి మనుగడకి కావలసింది 2 ప్రధానమైన విషయాలు. ముందుకెళ్ళాలంటే, ముందుకు సాగాలంటే ఏ రంగంలో అయినా సరే, ఆధ్యాత్మిక వికాసం అయినా సరే, మనోవికాసమైనా సరే, శారీరక వికాసం అయినా సరే, 2 విషయాలు ప్రతి ఒక్కరికి అవసరం. ఏమిటవి? ఆత్మవిశ్వాసము, పరమాత్మ విశ్వాసం. ఆత్మవిశ్వాసం లేనిదే మనం ముందుకు సాగే ప్రసక్తి లేదు. అలాగే పరమాత్మపై విశ్వాసం లేకపోతే కూడా మనం ముందుకు సాగడం కష్టం. అయితే విశ్వాసం రావడం ఎలా వస్తుంది? మొదట్లో నమ్మకం రావడం, నమ్మకం, విశ్వాసం ఇలాంటివి ఏర్పడడం ఎలా వస్తాయి? మనిషిలో అనుభవం ద్వారా వస్తాయి. అనుభవమే నిజమైన విశ్వాసాన్ని మనలో కలుగజేస్తుంది. లేకపోతే అది మూఢనమ్మకమే అవుతుంది, లేదా గుడ్డి నమ్మకం అవుతుంది. గుడ్డి నమ్మకంతో చేసేది ఎక్కువ దూరం ప్రయాణించలేదు. ప్రగాఢ విశ్వాసంతో చేసేది ఆగని యాత్ర, అనంత యాత్ర, ఆగకుండా కొనసాగుతుంది. సో అటువంటి మనం ఈ కార్యక్రమం ప్రారంభంలో 2 శ్లోకాలు మనం విన్నాం. ధ్యానం ఎంత ముఖ్యమైనదో మనందరికీ ఆ శ్లోకాల ద్వారా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన అంశ అయిన శ్రీకృష్ణ ద్వైపాయన వ్యాస మహర్షి చెప్పిన శ్లోకాలు మనం విన్నాం. ధ్యానం అంటే ఏదో 60 ఏళ్ల తర్వాత చేసేది, రిటైర్ అయిపోయిన తర్వాత చేసేది అనే ఒక చాలా అపోహ ప్రజల్లో చాలా మందికి ఉంది. ఈ రోజుకి చాలా వరకు తగ్గినప్పటికీ కూడా గతంలో పోల్చి చూస్తే చాలా వరకు తగ్గినప్పటికీ ఇంకా అదేదో ముసలోళ్ళు చేసేది, వయసు అయిపోతే చేసేది, లేకపోతే జీవితంలో ఇలాంటి భయంకరమైన అపోహలు ఉన్నాయి. ఈ అపోహల వల్ల మన మనుగడ ఆగిపోతుంటుంది. మనుగడ ముందుకు సరిగ్గా సాగదు. ఆధ్యాత్మిక వికాసం కానీ, శారీరక వికాసం కానీ, మనో వికాసం కానీ ఏవి కూడా సరిగ్గా జరగవు. సో ఇప్పుడు మనం ముఖ్యంగా చాలా విపత్కర సమయంలో మనం అందరం ప్రయాణిస్తున్నాం. ఏమిటా విపత్కర ప్రయాణం? మీకు అందరికీ తెలుసు. ఈ కోవిడ్ మహమ్మారి వచ్చినప్పటి నుంచి చాలా దగ్గర వాళ్ళని, ఎంతో మందిని మనం కోల్పోయాం. చాలా కష్టాలకు లోనవుతున్నాం. ఆర్థిక కష్టాలు, సామాజిక కష్టాలు, రకరకాల కష్టాలకు మనం అందరం గురవుతున్నాం. ముఖ్యంగా ఒత్తిడికి గురవుతున్నాం. మామూలుగానే ఈ మహమ్మారి లేకముందు కూడా అనేక ఒత్తిళ్ళకి మనం గురవుతూ జీవిస్తూ ఉన్నాం. తీరిక లేకుండా జీవిస్తూ ఉన్నాం. ఎందుకు జీవిస్తున్నాము అన్న స్పష్టత లేకుండా జీవిస్తున్నాం. మన కోసం మనం సమయం కూడా
తీరిక సమయాన్ని చేసుకునే పరిస్థితి కూడా లేని విధంగా మనం జీవిస్తూ వచ్చాం. సడన్ గా కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ సమయం వచ్చింది, కానీ వేరే రకం ఒత్తిళ్లతోటి ముఖ్యంగా భయంతో, ఈ భయం వల్లే చాలా మంది తమ ప్రాణాలని కోల్పోతారు. భయాన్ని మించిన ఒత్తిడి ఇంకోటి లేదు. ఈ భయం కాకుండా అనేక రకాల ఒత్తిళ్ళు మనం ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రకాల ఒత్తిళ్ళు ఉన్నాయి. ఆ ఒత్తిళ్ళన్నీ ఈ శరీరం మీద, మనసులో ప్రారంభమవుతుంది. ఒత్తిడి అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది? మన మనసులో ప్రారంభమవుతుంది. ఆ మనస్సులో అంటే మనసులోంచి మనసు తట్టుకోనంత వరకు తట్టుకుంటుంది. మానసిక శరీరంలో 3 శరీరాలు ఉంటాయి మనకి. ఈ శరీర వ్యవస్థలో 3 రకాల శరీరాలు ఉంటాయి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని మన శాస్త్రాలు చెప్తాయి. స్థూల శరీరం అంటే కనిపించే శరీరం, అంటే మనకు కనిపించే కాళ్ళు, చేతులు, అవయవాలు, లోపల ఉన్న అవయవాలు, ఇవన్నీ స్థూల శరీరానికి వస్తాయి, స్థూల శరీరంలోకి వస్తాయి. అలాగే కారణ శరీరం అంటే ఏది లేకపోతే ఈ అస్తిత్వమే ఉండదు, ఈ శరీరం నిలబడదు. దాన్ని శరీరం కానీ మనసు కానీ ఏది లేకపోతే నిలబడదో దాన్ని మనం ఆత్మ అంటాం. దాన్నే కారణ శరీరం అంటాం. కారణ శరీరం అంటే ఆత్మ. ఎప్పుడైతే శరీరం వదిలి వెళ్ళిపోయేది ఆత్మ, శరీరంలోకి ప్రవేశించేది ఆత్మ. ఆత్మ ఉంటేనే మన శరీరానికి, మనసుకి అస్తిత్వం, లేకపోతే వాటికి అస్తిత్వమే ఉండదు. సో స్థూల శరీరం, కారణ శరీరం, మధ్యలో సూక్ష్మ శరీరం ఉంటుంది. సో ఈ సూక్ష్మ శరీరంలోనే మనకి ఒత్తిళ్ళన్నీ ప్రారంభమవుతాయి. ఈ సూక్ష్మ శరీరంలోనే మనకి భయాలు, ఈర్ష్యలు, కామం, క్రోధం, అరిషడ్ వర్గాలు ఏవైతే అంటామో, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఇవి కాకుండా భయాలు, వీటి వల్లే వచ్చేది భయాలు, నకారాత్మక భావాలు, నెగిటివిటీ, ఇవన్నీ కలగలిసి ఒత్తిడిగా తయారవుతుంది. వీటన్నిటి వల్ల ఒత్తిడి కలుగుతుంది. ఇవన్నీ ఎక్కడ పుడతాయి? సూక్ష్మ శరీరంలో పుడతాయి. సూక్ష్మ శరీరం సహజంగా తనకున్న శక్తి ఎంత తట్టుకోగలదో అంత తట్టుకోలేనప్పుడు సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరంలోకి ప్రవేశిస్తాయి. అవే రోగాలుగా పరిణమిస్తాయి అన్నమాట. అంతా శరీరం దగ్గరికి వచ్చిందంటే ఏదైనా రోగం ఇంకా బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. దాని తర్వాత బయటికి వెళ్ళాలి. ఈ క్రమంలో ఒక్కోసారి మనం మన ప్రాణాలని కూడా కోల్పోయే అవకాశం ఉంది. అంటే శరీరము తట్టుకోలేదు, సూక్ష్మ శరీరం తట్టుకోలేదు, స్థూల శరీరం తట్టుకోలేని పరిస్థితిలో శరీరం మార్చవలసిన అవసరం వస్తుంది ఆత్మకి. సో అలాగ మనం జీర్ణమైపోయి, శరీరం సమయానికంటే త్వరగా జీర్ణమైపోయి కొత్త శరీరాన్ని ధరించాల్సిన అవసరం ఆత్మకి ఏర్పడినప్పుడు ఈ శరీరం వదిలేసి మరో శరీరాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇంతకీ నేను చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ ఒత్తిడి సూక్ష్మ శరీరంలో ప్రారంభమై శరీరంలోకి వచ్చేటప్పటికి శరీరంలో ఒత్తిడి మనం అనుభూతి చెందుతాం. శరీరంలో ఒత్తిడి రకరకాల శరీర భాగాల్లో ఒత్తిడి పేరుకుపోతూ ఉంటుంది అన్నమాట. మనం కింద పాదాల దగ్గర నుంచి చూసుకుంటే మడవంలోను, కాలి పిక్కల్లోను, మోకాళ్ళల్లోను, తొడల్లోను, నడుములోను, ఉదరంలోను అంటే కడుపులోను, ఛాతీ భాగంలోను, భుజాల్లోను, మోచేతుల్లోను, మణికట్టుల్లోను, వేళ్లల్లోను, వేళ్ల కొనల్లోను, మెడలోను, వీపులోను, వెనక భాగం, శరీర వెనక భాగాన్ని ముఖ్యంగా వీపు పై భాగంలో ఒత్తిడి విపరీతంగా ఏర్పడి, అలాగే కణతలు, దవడలు, ఎప్పుడైనా మీకు కోపం వస్తే చూడండి, ముందు దవళ్ళు బిగుసుకుంటాయి. అంటే అక్కడ ఒత్తిడి కనబడుతుంది మనకు. ఒత్తిడి ఇక్కడ ఏర్పడుతుందని అనడానికి నిదర్శనం ఏంటంటే, మన బాగా కోపం వచ్చినప్పుడు పళ్ళు నూరేస్తాం. అంటే దవడల్లో ఒత్తిడి ఏర్పడుతుంది, బుగ్గల్లో ఏర్పడుతుంది, కణతల్లో ఏర్పడుతుంది. ఇలాగ వెనకాల ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. ఇలాగా
ఇలాగ రకరకాల స్థానాల్లో ఒత్తిడి ఏర్పడి మనం రకరకాలుగా వాటి తాలూకు రుగ్మతల్ని మనం అనుభూతి చెందుతూ ఉంటాం. సో ఇది శరీరమైన ఒత్తిడి, శారీరక ఒత్తిడి. నేను ఇప్పటివరకు మాట్లాడి శారీరక ఒత్తిడి, దానివల్ల కలిగే మానసిక ఒత్తిడి, మానసిక ఒత్తిడి వల్ల కలిగే శారీరక ఒత్తిడి, శారీరక ఒత్తిడి వల్ల కలిగే మానసిక ఒత్తిడి, ఈ రెండు అనుభూతి చెందుతూ ఉంటాం. అంటే శరీరం మనస్సు స్థిమితంగా లేవు మామూలుగా, పై ఒత్తిడి అంతా. సో దీన్ని చాలా తేలిగ్గా తొలగించుకోవచ్చు. ఈ హార్ట్ఫుల్నెస్ అనే ధ్యాన విధానంలో ఈరోజు మనం నేర్చుకునే ప్రక్రియ రిలాక్సేషన్ ధ్యానం, హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ పద్ధతి ఫస్ట్ మనం నేర్చుకుందాం. దాని ద్వారా ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను చెప్పిన వివిధ భాగాల్లో పేరుకుపోయిన ఒత్తిడిని చాలా తేలిగ్గా మీరు తొలగించుకోవచ్చు 5 నిమిషాల్లో. 5-7 నిమిషాల్లో మనం శరీరంలోనూ ఉండే వివిధ భాగాల్లో ఏర్పడిన ఈ ఒత్తిడిని తేలిగ్గా మనం తొలగించుకోవచ్చు. అలాగే దానివల్ల ఏమవుతుంది, అప్పుడు ధ్యానానికి సిద్ధం అవుతుంది శరీరం. లేకపోతే మనకి ఈ నొప్పులే సరిపోతాయి, శరీరం మీదే దృష్టి అంతా శరీరం మీద ఉంటుంది. ధ్యానం అంటే హృదయంలో పెట్టాలి, హృదయంలో దృష్టి నిలపాలి. హృదయం మీద ఎందుకు ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాల్సింది చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ధ్యానం ఒక్కదాని గురించి చెప్పాలంటే మనం వరుసగా ఎన్నైనా రోజులు చదవచ్చు, ఎన్నైనా పుస్తకాలు ఉన్నాయి మనకి. అయితే ముఖ్యంగా ఈ ఆధునిక రోజుల్లో మనం ఎక్కడో ధ్యానం దినచర్యలో భాగం కాకుండా పోయింది. ధ్యానం అనేది మన దినచర్యలో భాగం అయిపోవాలి, మన జీవన విధానంలో అవిభాజ్యమైన భాగం అయిపోవాలి. ఎందుకు? ధ్యానం లేకపోతే, ధ్యానం అంటే మనసుని క్రమశిక్షణలో పెట్టేది, మనశ్శాంతిని చేకూర్చేది, మానసిక ప్రశాంతతనిచ్చేది ధ్యానం, ఏకాగ్రతనిచ్చేది ధ్యానం, ఆలోచనలో స్పష్టతనిచ్చేది ధ్యానం, భయాన్ని పోగొట్టేది ధ్యానం, కర్మల్ని వాసల్ని పోగొట్టేది ధ్యానం. ఇలాగ అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడేది ధ్యానం. సో ఇలాంటి ఇంత ముఖ్యమైన ప్రక్రియని, ఇది మనకి ఎంత అవసరం, ఎవరిస్తారు ఈ ఆలోచనలో స్పష్టత, ఎవరిస్తారు ఆత్మవిశ్వాసం, ఎవరిస్తారు ఏకాగ్రత, ఎవరిస్తారు మనశ్శాంతిని, ఎవరిస్తారు మానసిక ప్రశాంతని, ఎవరివ్వగలరు? ఏ హాస్పిటల్ ఇవ్వగలదు, ఏ సమాజం ఇవ్వగలదు, ఏ ప్రభుత్వం ఇవ్వగలదు, ఎవరు స్నేహితులు ఇవ్వగలరా, తల్లిదండ్రులు ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు. ఎవరికి వారు తమ సాధనతో లోపలున్న అవన్నీ, ప్రతి వ్యక్తిలో ఉన్న లోపల నిక్షిప్తమై ఉన్నవి, వాటిని మనం వినియోగించుకోవాలి. ధ్యానం ద్వారా వాటిని వెలికి తీసి ఈ ఒత్తిడిని అంతా పోగొట్టుకుని, మనం ఒత్తిడిమయ జీవితం అయిపోయింది మనకి. ఆ ఒత్తిడిమయ జీవితం వల్ల మన జీవితం చాలా కన్ఫ్యూజ్డ్గా, గందరగోళంగా జీవితం కొనసాగుతూ ఉంటుంది. చాలా తక్కువ మంది స్పష్టమైన జీవితం, సుఖమైన జీవితం, సరైన జీవన మార్గాన్ని అవలంబించేది చాలా తక్కువ మంది. 100లో 10 మందిని తీసేద్దాం, 10 మందిని 90 మంది మనం వీటికి గురైపోయి చాలా బాధలు పడుతున్నాం. మనం ఎందుకు బాధపడుతున్నాం కూడా తెలియదు. సో దానికి శాశ్వత పరిష్కారం, అటువంటి మీరు వీటిల్లోంచి బయటపడదలుచుకున్న వాళ్ళు కేవలం దైవ సాక్షాత్కారం కోసం చేసేది కాదు ధ్యానం. ఒత్తిడి పోగొట్టుకోవడం దగ్గర నుంచి భగవద్ దర్శనం లేదా ఆత్మ సాక్షాత్కారం లేదా దైవ సాక్షాత్కారం అని దేన్నైతే అంటామో, చైతన్య వికాసం అని దేన్నైతే అంటామో, ఆత్మ వికాసం అని దేన్నైతే అంటామో, అక్కడ వరకు తీసుకెళ్ళగలిగేది ధ్యానం. అటువంటి ధ్యాన ప్రక్రియలు, యోగిక ప్రక్రియలు, మనం 3 ప్రక్రియలు మేము నేర్చుకుంటాం. ఈ 3 కలిపి ఒక సెట్ అన్నమాట. 3 విడివిడిగా చూసేవి కాదు, 3 ప్రతిరోజు మన దినచర్యలో భాగం అయిపోవాలి. సో ఉదయం ఒక అరగంట సేపు ధ్యానం, మన గణేష్ చెప్పినట్టు సాయంకాలం ఒక నిర్మలీకరణ ప్రక్రియ అనేది రేపు మనం నేర్చుకుంటాం. అది ఒక 20 నిమిషాలు సాయంకాలం, ప్రతిరోజు సాయంకాలం చేసే ప్రక్రియ. ప్రతిరోజు ఉదయం చేసేది ధ్యాన ప్రక్రియ. అలాగే ప్రతిరోజు పడుకునే ముందు ఒక 10 నిమిషాలు ప్రార్థన. ఈ 3 ప్రక్రియలు
ప్రతిరోజు మన దినచర్యలో భాగమైనప్పుడు ఓ 90 రోజులు కనుక మీరు చేస్తే దీని ప్రభావం ఏంటో సహజంగా అప్రయత్నంగా మీలో కలిగే మార్పుల వల్ల ఎవరికి వారే తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది దేనికి అంటే హార్ట్ఫుల్నెస్ ధ్యానం అనేది అందులో చాలా ముఖ్యమైన చాలా సరళమైన సాధన. మీ జీవన విధానంలో మీ జీవితంలో ఏ విధంగా అడ్డురాని సాధన. మీరు 24 గంటల్లో కనీసం రోజుకు 1 గంట మీకోసం మీరు వెచ్చించుకోగలిగితే ఓ 3 నెలల్లో మీ జీవితం ఎటువంటి అద్భుతమైన దిశలో ప్రయాణిస్తుందో ఎవరికి వారే గమనించుకోవచ్చు. దీనికి మొదటి రోజు నుంచి ఈ రోజు నుంచే మీరు కొట్టొచ్చిన మార్పు మీలో గమనించగలుగుతారు. ఎప్పుడు కాస్త ఓపెన్ మైండ్తో, కాస్త ఇంట్రెస్ట్తో, కాస్త విశాల భావాలతోటి మీ అనుభవాలందరినీ కాసేపు పక్కన పెట్టి, మీ జ్ఞానం మీ అనుభవాలన్నీ పక్కన పెట్టేసి కాసేపు ఖాళీగా మీ హృదయాన్ని ఖాళీ చేసుకుని కనుక దీన్ని ప్రయత్నించి చూస్తే దాని ప్రయోజనం ఈ రోజు నుంచే మీరు అనుభూతి చెందడం మొదలు పెట్టరు. సో అటువంటి అద్భుతమైన ధ్యాన యాత్రకి ఈ 3 రోజులతోటి అయిపోదు ధ్యానం. 3 రోజుల్లో మనం ప్రతిరోజు చేయవలసిన ప్రక్రియలు ఏమిటో నేర్చుకుంటాం. వాటి మీద నెమ్మదిగా ఆసక్తి పెరుగుతుంది. వాటి అనుభూతి కలుగుతున్న కొద్దీ ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. అలాగ 90 రోజులు చేసిన తర్వాత 3 నెలల్లో రోజుకు 1 గంట సేపు మేము అందించే సేవలు చేసుకుని అన్ని ఉచితంగా, జీవితాంతం ఉచితం. ఈ 3 రోజులే కాదు, జీవితాంతం ఈ ధ్యానానికి సంబంధించిన శిక్షణకి సంబంధించిన అంశాలన్నీ కూడా ఉచితంగా మీకు అందించబడతాయి. దానికే ఇందాక మన గణేష్ చెప్పిన విధంగా ప్రపంచవ్యాప్తంగా 14,000 మందికి పైగా శిక్షకులు ఉన్నారు. మీ సిరిసిల్లాలో కూడా 3 ఉన్నారు, ఇక్కడ కనబడుతున్నారు మీకు స్క్రీన్ మీద. సంతోష్ అని, సతీష్ గారు, మన గణేష్ మంచాల గారు, ఇలా 3 ఉన్నారు ఇక్కడ. ఇంకా ముందు అవసరాన్ని బట్టి ఈ శిక్షకులు తయారవుతూ ఉంటారు. మాస్టర్ గారు, గురువు గారు తయారు చేస్తూ ఉంటారు. సో అటువంటి శిక్షకులు మీకు అందుబాటులో ఉన్నారు మీ ఊళ్ళోనే. వాళ్ళ సేవలను మీరు చక్కగా విరివిగా స్వేచ్ఛగా 24 గంటలు వాళ్ళు మీకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటారు. మనకి స్థానికంగా ఒక కేంద్రం కూడా ఉంది, ధ్యాన కేంద్రం ఉంది, హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం. అవన్నీ వాటి వివరాలు మన గణేష్ చివర్లో చెప్తాడు. సో ఇవాళ మనం ఇందాక చెప్పినట్లుగా రిలాక్సేషన్ ప్రక్రియ నేర్పిస్తాను. ఇప్పుడు చాలా తేలిక. మీరు చేయవలసింది ఏం లేదు. నేను చెప్పినట్టుగా కాసేపు నేను చెప్పిన ఆదేశాలని సింపుల్గా ఫాలో అవ్వాలి. సో మీరందరూ మిమ్మల్ని అందరినీ కోరిన విధంగా అందరూ స్నానం చేసి కూర్చున్నారని ఆశిస్తున్నాను. ఎలా కూర్చున్నారు, ఇప్పుడు ఎలా కూర్చున్నారు, కింద కూర్చున్నారో కుర్చీ మీద కూర్చున్నారో నాకు తెలియదు. కుర్చీ మీద మామూలుగా ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను అలా కూర్చోగలిగితే చాలు. అలా కూర్చోండి కుర్చీ మీద. నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, నేను ఇచ్చిన ఆదేశాలని మీరు నిశ్శబ్దంగా, నేను పైకి అంటూ ఉంటాను ఇన్స్ట్రక్షన్, మీరు దాన్ని నిశ్శబ్దంగా మౌనంగా ఫాలో అయిపోవడమే, అనుసరిస్తూ వెళ్ళటమే. అయిపోయిన తర్వాత, ఆ ప్రక్రియ అయిపోయిన తర్వాత శరీరం మనసు స్థిమితపడ్డాయో లేదో మీకు మీరే గమనించుకోండి. దాని తర్వాత మనం ధ్యానం ఎలా చేయాలనేది నేర్చుకుందాం. ధ్యానానికి పూర్వం అన్నమాట, ధ్యానానికి సిద్ధమయ్యే కార్యక్రమం ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. యోగిక ప్రక్రియ పతంజలి అష్టాంగ యోగంలో, పతంజలి యోగ సూత్రాల్లో శిథిలీకరణ అంటారు దీన్ని. ఈ శిథిలీకరణ ప్రక్రియని మనం ఇప్పుడు నేర్చుకుంటాం. శిథిలీకరణ అని సంస్కృతంలో అంటారు, మనం దీన్ని ఇంగ్లీష్లో రిలాక్సేషన్, హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ ప్రక్రియ. సో హార్ట్ఫుల్నెస్ అది మొదలెట్టే ముందు హార్ట్ఫుల్నెస్ గురించి కొంచెం చెప్తాను. హార్ట్ఫుల్నెస్ అనేది ఇంకా అంతర్జాతీయ సంస్థ. హార్ట్ఫుల్నెస్ అనే పదం అంటే ఏంటంటే నిండు హృదయంతో జీవించడం అన్నమాట. నిండు హృదయంతో ఏం చేసినా నిండు హృదయంతో చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి, మనసును అనుసరించి చేయాలి, హృదయాన్ని అనుసరించి జీవించడం. హార్ట్ఫుల్నెస్ అంటే హృదయాన్ని అనుసరించి జీవించడం, హృదయం మీద ధ్యానం చేయడం, హృదయాన్ని శుద్ధి చేసుకోవడం, హృదయంతో ప్రార్థించడం, హృదయంతో జీవించడం. ఇదే మనం నేర్చుకోబోయేది 3 రోజుల్లో. 3 రోజులు, దాని తర్వాత 90 రోజుల్లో
ఈ హార్ట్ఫుల్నెస్ గురించి మీకు వివరంగా ప్రతి అంశం గురించి మనం ఈ 90 రోజుల్లో మనం తెలుసుకోవచ్చు. సమగ్రమైన అవగాహన అనుభవం ద్వారా, జ్ఞానం ద్వారా, పుస్తక జ్ఞానం ద్వారా కాదు, శ్రుత పాండిత్యంగా అంటే వినకిడి వల్ల వచ్చే జ్ఞానం ద్వారా కాకుండా అనుభవం ద్వారా మీకు సమగ్రమైన అవగాహన కలగాలి అంటే 90 రోజులు మీరు ప్రాక్టీస్ చేయాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లు మళ్ళీ స్థానికంగా మన ప్రశిక్షకులు ఎవరైతే ఉన్నారో, ట్రైనర్స్ ఉన్నారో, ఈ ట్రైనర్స్ మీకు ఏర్పాటు చేస్తారు. అది 3వ రోజున అనౌన్స్ చేయడం జరుగుతుంది. దాని తగిన విధంగా మీరు ప్రయాణం ఆసక్తి గలవారు మీరు కొనసాగించవచ్చు. ఇప్పుడు నేను రిలాక్సేషన్ పద్ధతిని మీకు నేర్పిస్తాను. దయచేసి దాన్ని ఫాలో అవ్వండి. ప్రస్తుతానికి మీరు ఎలా కూర్చున్నారో అలా కూర్చోండి. రిలాక్స్డ్గా కూర్చోండి. కాసేపు మానసికంగా మీకున్న ఇబ్బందులు, గిష్టాలు అన్నీ బయట చెప్పులు ఎలాగైతే వదిలేసి మనం ధ్యాన మందిరంలోకి వస్తాము, గుళ్ళోకి వస్తాము, ఆలయంలోకి వెళ్తాము, చెప్పులు వదిలేసి వస్తాం. బయట చెప్పులు వదిలేయడంలో అర్థం ఏంటంటే మన చెప్పులతో పాటు మన ప్రాపంచిక విషయాలు కాసేపు భగవంతుడితో ఉన్నంతసేపు ఇవన్నీ వదిలేయాలని అర్థం అనమాట. చెప్పులు వదిలేయడంలో అర్థం అది. అదేవిధంగా కాసేపు ఎప్పుడు ధ్యానం చేసినా కూడా అదే అటువంటి వైఖరితో కాసేపు మనకున్న జ్ఞానం, మనకున్న అన్నీ కూడా చెప్పులు బయట వదిలేసినట్టుగా వదిలేసి కాసేపు స్థిమితంగా రిలాక్స్డ్గా కూర్చోండి. ఖాళీ అయిపోయి కూర్చోండి. ఓపెన్ హార్టెడ్తో కూర్చోండి. ఇప్పుడు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి దయచేసి. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. మీ దృష్టి కాలి పాదాలపై ఉంచండి. కాలి వేళ్ళని కొంచెం కదపడానికి ప్రయత్నించండి. ఈ పాదాలు భూమికి ఆనుకుని ఉండేలా కూర్చోండి. ఇప్పుడు భూమాత నుండి ఒక దివ్య శక్తి మీ పాదాల ద్వారా ప్రవేశిస్తూ మీ మడవంలో ఉన్న ఒత్తిడిని తొలగిస్తున్నట్లుగా అనుభూతి చెందండి. నెమ్మదిగా దివ్యశక్తి ఈ పిక్కల్లోకి, 2 కాళ్ళ పిక్కల్లోకి ప్రవేశిస్తూ నెమ్మదిగా పైకి పాకుతూ ఆ పిక్కల్లో ఉన్న ఒత్తిడిని తొలగించి వేస్తున్నట్లు అనుభూతి చెందండి. ఇప్పుడు మీ పిక్కలు చాలా ప్రశాంతంగా ఉన్నట్లుగా అనుభూతి చెందండి. నెమ్మదిగా ఆ శక్తి ఈ మోకాళ్ళలోకి ప్రవేశించి అక్కడి నుంచి మీ తొడల్లోకి, అలాగే మీ నడుం భాగంలో ప్రవేశించి ఈ భాగాలన్నిటినీ పూర్తిగా రిలాక్స్ అయిపోయినట్లుగా అనుభూతి చెందండి. తర్వాత ఈ శక్తి మీ ఉదర భాగం అంటే మీ కడుపులోని కండరాలను, కడుపులో ఉండే అవయవాలన్నిటినీ స్థిమితపరుస్తున్నట్లుగా అనుభూతి చెందడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత నెమ్మదిగా శక్తి మీ ఛాతీ భాగంలో ఉన్న ఒత్తిడినంతా తొలగిస్తున్నట్లు ఛాతీ ప్రశాంతంగా మారిపోయినట్లుగా అనుభూతి చెందారు. ఆ శక్తి ఇప్పుడు మీ భుజాల్లోకి, మీ చేతి కండల్లోకి, మోచేతిలోకి, అక్కడి నుంచి
మణికట్టు భాగంలో మణికట్టులోకి ప్రవేశిస్తూ మణికట్టులోంచి వేళ్లల్లోకి, వేళ్ల కణంలోకి ఈ శక్తి ప్రవహిస్తూ మీ చేతులన్నిటినీ అంతటా స్థిమితం నెలకొంటున్నట్లుగా అనుభూతి చెందారు. ఈ రెండు చేతులు ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉన్నాయి. నెమ్మదిగా శక్తి ఇప్పుడు మీ భుజాల్లో ఒత్తిడి అంతా కరిగిపోతున్నట్లుగా అనుభూతి చెందారు. ఆ శక్తి భుజాల్లో ఉన్న ఒత్తిడిని కరిగించేస్తున్నట్లుగా అనుభూతి చెందడానికి ప్రయత్నించారు. అలాగే ఆ శక్తి ఈ వీపులో ఉన్న ఒత్తిడి అంతా తొలగిస్తున్నట్లుగా అనుభూతి చెందండి. వీపు భాగం అంతా పూర్తిగా రిలాక్స్ అయినట్లుగా అనుభూతి చెందండి. భూమాత నుండి వస్తున్న ఈ శక్తి ఇప్పుడు మీ మెడలోకి ప్రవేశించి మెడలో పేరుకుపోయిన ఒత్తిడిని తొలగిస్తున్నట్లుగా అనుభూతి చెందండి. కాస్త మెడ అటు ఇటు తిప్పండి. మెడలో ఉన్న ఒత్తిడంతా ఇప్పుడు తొలగిపోయింది. పూర్తిగా రిలాక్స్డ్గా ఉన్నట్లుగా అనుభూతి చెందండి. ఇప్పుడు ఆ దివ్యశక్తి, భూమాత నుంచి వస్తున్న దివ్యశక్తి ఈ దవడల్లోకి ప్రవేశించినట్లు, ఈ ముఖంలోకి ప్రవేశించినట్లు, ఈ చెవుల దగ్గర, చెవుల్ని, ఈ దవడలను, ఈ బుగ్గలను, ఈ ముక్కును, ఈ అధరాలను, మీ గడ్డాన్ని, మీ కళ్ళను, మీ నుదురును, శిరస్సు పైభాగం, కణతలు, తల వెనుక, రెండు శిఖ పిలక పెట్టుకునే చోట అక్కడ కూడా ఒత్తిడి పేర్కొంటూ ఉంటుంది. సో ముఖ భాగంలో ముఖం అంతా ఉన్న ఒత్తిడంతా ఇప్పుడు ముఖంలోని కండరాల్లో ఉన్న ఒత్తిడి మొత్తం అంతా తొలగిపోతున్నట్లుగా అనుభూతి చెందండి. ఇప్పుడు మీ శిరస్సు పై భాగం నుండి పాదాల వరకు శరీరం మొత్తం అంతా రిలాక్స్డ్గా ఉన్నట్లుగా అనుభూతి చెందండి. శరీరం, అవయవాలు, ఇప్పుడు మనం చెప్పుకున్న అవయవాలు అన్ని స్థిమితమైన స్థితిలో ఉన్నట్లుగా అనుభూతి చెందడానికి ప్రయత్నించారు. నెమ్మదిగా మీ దృష్టిని మీ హృదయంలోకి తీసుకురండి. ఎక్కడైతే మీ గుండె కొట్టుకుంటుందో ఆ ప్రాంతంలో మీ దృష్టిని సారించడానికి ప్రయత్నించండి. ఈ హృదయం అంతా ఒక దివ్యమైన వెలుగుతో నిండిపోయినట్లుగా అనుభూతి చెందండి. దాని ప్రభావంగా శరీరం మొత్తం
ప్రతి కణంలోనూ ఆ వెలుగు నిండిపోయినట్లుగా అనుభూతించాను. ఆ స్థితిలో, అద్భుతమైన స్థితిలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. మామూలుగా మనం రిలాక్సేషన్ చేసుకున్నప్పుడు మనకు ఎంత సమయం ఉంటే అంత సమయం ఈ స్థితిలో ఉండడానికి ప్రయత్నించండి. ప్రస్తుతానికి నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇది రిలాక్సేషన్ ప్రక్రియ. ఎవరైనా చేసుకోవచ్చు, వయసుతో సంబంధం లేదు. చిన్న పిల్లలకు కూడా మనం చేయించవచ్చు. చిన్నపిల్లలు అయితే చాలా బాగా వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటూ చాలా బాగా పికప్ చేసుకుంటారు మనం ఒకసారి చెప్తే. ముసలి వాళ్ళకి చేయొచ్చు, నిద్ర పట్టని వాళ్ళకి చేయొచ్చు. ఎవరికైనా నిద్ర పట్టకపోతే మంచం మీద పడుకొని కూడా ఈ ప్రక్రియ ఎవరి మీద వాళ్ళు చేసుకుంటే చక్కటి నిద్ర వచ్చేస్తుంది. ఇవన్నీ ప్రయత్నించి చూడవలసిన ప్రక్రియ ఇది. దీన్ని హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ ప్రక్రియ అంటారు. ఈ రిలాక్సేషన్ ప్రక్రియ ఎవరైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా, ఎవరైనా ఒత్తిడి ఉన్నప్పుడు సాధ్యమైనంత మట్టుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఒత్తిడితో తీసుకునే నిర్ణయాలు సాధారణంగా తప్పుదారిలోనే వెళ్తాయి, తప్పుదారిని పట్టిస్తాయి. ఇంచేత ఎప్పుడైతే మీకు ఒత్తిడిగా అనిపిస్తుందో ఈ ప్రక్రియను ఒక 5 నిమిషాలు చేసుకోగలిగితే దీంట్లో నుంచి బయటపడిపోతుంది. అప్పుడు మీరు నిర్ణయాలు ఏమైనా సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ధ్యానం ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది ధ్యానానికి పూర్వం ఈ 90 రోజులు చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు ఒత్తిడి ఉన్నా చేయొచ్చు. ధ్యానానికి పూర్వం ఎలాగూ చేయాలి. మిగిలిన టైంలో కూడా ఎప్పుడైనా మీకు ఒత్తిడి బాగా మన ప్రాపంచిక జీవనంలో బతికి జీవితంలో ఈ బాధల్లో, ప్రాపంచిక బాధల్లో మనకి శరీరం ఇలాంటి ఒత్తిడి మనకి ఏర్పడిందని బరువుగా అనిపించినప్పుడు, శరీరం అంతా బరువుగా అనిపించినప్పుడు, మనం ఇప్పుడు చెప్పిన భాగాల్లో నొప్పులుగా ఉన్నప్పుడు అనిపించినప్పుడు కాసేపు మీరు కూర్చొని రిలాక్స్ చేసుకుంటే మీ మనసు ప్రశాంతంగా తయారవుతుంది. శరీరం, మనస్సు ప్రశాంతంగా తయారవుతుంది. ఇప్పుడు మనం ధ్యానం నేర్చుకుంటాం. ధ్యానం అనేది మరింత లోతైన యోగిక ప్రక్రియ. అసలైన విషయాలన్నీ మన చైతన్యంలో లోతుల్లో దాగి ఉన్నాయి. పైనంతా ఈ చెత్త ఉంది మనకి. ఇందాక మనం చెప్పుకున్న చెత్త అంటే కామం, క్రోధం, లోభం, మదం, మత్సర్యం, నెగిటివిటీ, భయాలు, చింతలు, వర్రీలు ఇవన్నీ దాటుకుని లోపల ఎక్కడో ఈ దివ్యమైన ప్రశాంతత కానీ, నిశ్చలత్వం కానీ, మనం అయితే నిశ్చలత్వం స్టిల్నెస్ అంటారు ఇంగ్లీష్లో, కామ్నెస్, పీస్, మానసిక ప్రశాంతత, ఇవన్నీ లోపల ఉన్నాయి, ఎక్కడో లేవు, బయట లేవు, బయట నుంచి వచ్చేవి కావు, లోపల ఉన్నాయి. వాటిని మనం ధ్యానంలో ద్వారా లోపలికి వెళ్ళి వాటిని స్పృశించే ప్రయత్నం చేస్తాం. ఆ స్పృశించే ప్రయత్నంలో మామూలుగా ధ్యానం చేస్తే అది చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే మన వాళ్ళందరూ అరణ్యాలకి, హిమాలయాలకు వెళ్ళి చాలా కఠినమైన పరిస్థితుల్లో కఠోరమైన తపస్సులు చేసేవారు. ఇప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు. హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో అంత కష్టపడవలసిన అవసరం లేదు. ఎందుకని? మనకు అనుగ్రహం ఏంటంటే, ఆ హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో ఒక ప్రత్యేకత ఏంటంటే, ప్రాణాహుతి అనే ఒక యోగిక ప్రక్రియ ద్వారా ఈ లోపలికి ప్రవేశించడం అనేది తేలికవుతుంది. ఎప్పుడైతే మీరు ధ్యానం చేయడం ప్రారంభిస్తారో, నేను ఇప్పుడు ట్రైనర్గా ఇక్కడ కూర్చుని నేను చేస్తున్నది ఏంటంటే, మూలం నుంచి వచ్చే ఆ ప్రాణాహుతి దివ్య శక్తిని మీకు మీ ధ్యానం చేసే వాళ్ళందరికీ ప్రసరింపజేస్తాను అన్నమాట. ఇది ట్రాన్స్మిట్ చేయడం అంటారు ఇంగ్లీష్లో. ప్రాణాహుతి అంటారు దీన్ని. ప్రాణాహుతి అంటే ప్రాణానికే ప్రాణం ఇచ్చేది ప్రాణాహుతి. ప్రాణశక్తి అంటే జీవశక్తి. ఆ జీవశక్తికే జీవం పోసేది ప్రాణాహుతి అన్నమాట. అటువంటి ప్రాణాహుతి శక్తి ద్వారా
మనం లోపలికి ప్రవేశించి ఆ లోపల నిక్షిప్తమై ఉన్న ప్రశాంతతని, ఆ దివ్యత్వాన్ని స్పృశించగలిగేటువంటి సహకారాన్ని మనకి ప్రాణాహుతి అందిస్తుంది. ఇది మీరు ఏది నమ్మవలసిన అవసరం లేదు, అనుభూతి చెందండి. ఇందాక నేను చెప్పినట్టుగా ఓపెన్ హార్టెడ్గా కూర్చోండి, ఖాళీ హృదయం చేసుకుని చూడండి. దాని అనుభూతి చెందవలసిందే కానీ చూపించే వస్తువు కాదు ప్రాణాహుతి. అతి సూక్ష్మమైన శక్తి అది. అందుకనే దాన్ని దివ్య శక్తి అంటారు. మనిషిలో పరివర్తన తీసుకురాగలిగినటువంటి అద్భుతమైన శక్తి ఈ ప్రాణాహుతి శక్తి. సో ప్రాణాహుతి శక్తి గురించి ఈ మాత్రం పరిచయం చాలు మనకి. ఇంకా వివరంగా మనం రాను 90 రోజుల్లో వెళ్ళినప్పుడు ఇంకా మనం తెలుసుకోవచ్చు, అనుభవపూర్వకంగా కూడా మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మనం అనుభూతి చెందడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుంచి నేను ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాను, మీరు ధ్యానం చేయాలి. ధ్యానం ఎలా చేయాలంటే ఇందాక మనం రిలాక్సేషన్కి కూర్చున్నట్టుగానే కూర్చోండి. వీలైతే పద్మాసనంలో కూర్చోండి, లేకపోతే సుఖాసనంలో కూర్చోండి. కింద కూర్చుంటే అన్నిటికన్నా శ్రేష్టం. కింద కూర్చుని ధ్యానం చేయగలిగితే అంతకన్నా శ్రేష్టం ఇంకోటి లేదు. ఒకవేళ కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళు, కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. సో ధ్యానం శరీరంతో చేసేది కాదు. శరీరం మాత్రం సుఖంగా ఉండాలి. శరీరం సుఖంగా ఉంటే కూడా, సుఖంగా లేకపోతే కూడా ధ్యానం కుదరదు. సో ఆరోగ్యంగా ఉండాలి, శరీరం సుఖంగా ఉండాలి. ధ్యానం అనేది ఒక భావన, ఒకే వస్తువుని గురించి తదేకంగా ఆలోచించడమే ధ్యానం. ధ్యానం అనేది మనకేం కొత్త కాదు. కొంతమంది డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటారు, కొంతమంది ఇల్లు కట్టడం గురించి ఆలోచిస్తారు, కొంతమంది అధికారం కోసం ఆలోచిస్తూ ఉంటారు. జీవితాంతం ఒకే ఆలోచన మీద నడుస్తూ ఉంటుంది జీవితం. దాన్నే ధ్యానం అంటారు. అలా ఆలోచించకపోతే మనం దేన్నైతే ఆలోచిస్తున్నామో అది సిద్ధించే అవకాశం లేదు. అయితే ఇక్కడ మన యోగాలో లేదా యోగంలో మనం ధ్యానించేది ఏంటి అంటే హృదయంలో ఉన్న అంతర్యామిని, దివ్యత్వం, దివ్య తేజస్సు అంటాం. దివ్యమైన వెలుగు ప్రతి హృదయంలోనూ దివ్యమైన వెలుగు ఉంది, ఆ దివ్యత్వం ఉంది. దివ్యత్వానికి మూలం ఏదైతే ఉందో అదే ఉంది అని మన శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి. మహాత్ములందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్న పరమ సత్యం. సో అది మనం అనుభూతి చెందే ప్రయత్నం ధ్యానం ద్వారా. ఈ ధ్యానం ద్వారా ఏం చేస్తాం, కళ్ళు మూసుకొని దృష్టిని మనం హృదయం మీద నిలపడానికి ప్రయత్నిస్తాం. ఆ హృదయంలో ఒక దివ్య జ్యోతి ఉంది. దివ్య జ్యోతి అంటే మళ్ళీ క్యాండిల్ లైటో, దీపం, ఎలక్ట్రిక్ లైటో, లేకపోతే సూర్యకాంతో, లేకపోతే చంద్రకాంతో అలా ఊహించకండి. కేవలం భావన మాత్రమే. ఈ వెలుగు ఏంటంటే ఎటువంటి వెలుగు అంటే వెలుగు లేని వెలుగు అనమాట. వెలుతురు లేని వెలుగు అనుకోవచ్చు మీరు. ఇంచేత అది కేవలం భావన మాత్రమే. ఆ భావన, ఆ ఆలోచనతోటి కళ్ళు మూసుకొని దృష్టి మీ హృదయం అంటే మళ్ళీ మీ గుండె ఎక్కడ కొట్టుకుంటుందో ఆ ప్రాంతం మీద దృష్టి నిలిపి ఒక సాక్షి భావంతో కళ్ళు మూసుకొని అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండడమే మీ పని. అంతే. నేను ప్లీజ్ స్టార్ట్ మెడిటేషన్ అన్నప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే కళ్ళు మూసుకొని దృష్టి హృదయం మీద పెట్టి లోపల ఒక దివ్య జ్యోతి ఉంది, ఆ జ్యోతి మీద, ఆ భావన మీద దృష్టి నిలపడానికి ప్రయత్నం చేస్తాం. జపం లేదు, ఏమీ లేదు, ఏమీ ఊహించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఆ భావనతోటి హృదయంలో ఆలోచనతో కూర్చోవడం, మీ హృదయంలో ఏం జరుగుతుందో గమనించే ప్రయత్నం చేయడం. సో ఈ క్రమంలో ఇలా చేస్తున్నప్పుడు అనేకమైన ఆలోచనలు వచ్చే అవకాశం, వాటి భంగపరుస్తాయి, పక్కకి తీసుకెళ్ళిపోతాయి. దీని మీద దృష్టి పెట్టనీయకుండా పక్కకి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి మీరు గుర్తు చేసుకోండి, నేను కూర్చున్నది హృదయం మీద దృష్టి నిలబడి దీన్ని ధ్యానం చేయడానికి కూర్చున్నాను అని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే చాలు. మళ్ళీ ఆ మనసు మళ్ళీ ఇక్కడికి వచ్చి నిలబడుతుంది. మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ మెల్లగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, అంతే మీరు చేయాల్సిన పని. నేను దట్స్ ఆల్ అన్నప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవాలి, కబక్కుని కళ్ళు తెరవకుండా నెమ్మదిగా కళ్ళు తెరవాలి. ఈ కాసేపట్లో మనం కాసేపు ధ్యానం చేసుకుంటాం. ఇప్పుడు ఆ ధ్యానంలో ఏం జరిగిందో ఎవరికి వారు గమనించడానికి ప్రయత్నం చేయండి.
సో అందరూ రిలాక్స్డ్గా ఉన్నారు కదా? Please start meditation.
దట్స్ ఆల్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఒక్కసారి లోపల కలిగిన అనుభూతిని మననం చేసుకోండి, ఒకసారి గుర్తు చేసుకోండి. లోపల మీ స్థితిని అబ్జర్వ్ చేయండి, గమనించడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రశాంత స్థితిని ఆస్వాదించడానికి ప్రయత్నం చేయండి. ఇలా ఈ ధ్యానాన్ని ప్రతిరోజు సూర్యోదయం కాక పూర్వమే ఈ ధ్యానం ముగించుకోవాలి. ఒక అరగంట సేపు ధ్యానం. అరగంటలో ఒక 10 నిమిషాలు ఈ రిలాక్సేషన్ చేసుకోండి, మిగిలిన 20 నిమిషాలు ధ్యానం చేసుకోండి. తెల్లవారకు ముందరే పూర్తి చేసుకోవడం మంచిది. ఒకవేళ అది కుదరని పక్షంలో, మీ ఉద్యోగరీత్యా వివిధ కారణాల వల్ల కుదరని పక్షంలో, మీకు అనుకూలమైన సమయం ఏదైనా ఫిక్స్ చేసుకుని ఒకే సమయంలో చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఒకే సమయంలో, ఒకే ప్రదేశంలో, ఒకే భంగిమలో, ఒకే ఆసనంలో కూర్చోండి. ఆసనాన్ని మార్చడం కానీ, మీరు సాధన చేసుకుని ధ్యానం చేసుకునే చోటును కానీ మార్చకండి. సమయాన్ని కానీ, చోటుని కానీ, ఆసనాన్ని కానీ మార్చకుండా మీ ఇంట్లో ఒక స్థలం ఏర్పరచుకొని అక్కడే ప్రతిరోజు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలాగ మీరు ఈ ధ్యానాన్ని ఓ 90 రోజులు కొనసాగించి, దాని తర్వాత కూడా మీకు ఎటువంటి ప్రయోజనం లేదంటే మీరు దాన్ని మరేదైనా మీరు ప్రయత్నించవచ్చు. అటువంటి అవసరం ఏర్పడదు. 90 రోజులు కనుక మీరు సాధన చేస్తే, 90 రోజులు పడుతుందని కాదు, 90 రోజులు చేసిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎవరికైనా దృఢమైన విశ్వాసం ఏర్పడిపోతుంది. ఈ ధ్యానం నాకు పనిచేస్తుంది, ఈ ధ్యానం వల్ల నాలో అనేక రకాల మార్పులు జరగడం, ఇవన్నీ సంభవించడం అన్నీ మనం గమనించగలుగుతాం. సో ఈ 3 రోజులు మీరు మరో 2 ప్రక్రియలు రేపు ఎల్లుండి మనం నేర్చుకోబోతున్నాం. దయచేసి మీ రాని వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, బంధువులకి ఎవరికైనా చెప్పాలనుకుంటే మీరు నిస్సంకోచంగా చెప్పండి. రేపు కూడా వాళ్ళు రావచ్చు. రేపు ఎల్లుండి కూడా అటెండ్ అయ్యేలాగా మీ బంధుమిత్రులకి ఎవరికైనా చెప్పాలనుకుంటే దయచేసి చెప్పండి. మళ్ళీ రేపు 5:30కి మళ్ళీ మనం కలుసుకుందాం. అందరికీ ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. మన గణేష్ కొన్ని అనౌన్స్మెంట్లు చేస్తారు, తర్వాత దయచేసి మళ్ళీ రేపు మనం ఉదయం 5:30కి కలుసుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యానం గురించి, రిలాక్సేషన్ గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధ్యానం గురించి చక్కటి అనుభూతిని కలిగింపజేశారు. మా సిరిసిల్ల జిల్లా సోదరులందరి తరపున మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే రేపు మరలా 5:25 కలుద్దాము. భగవాన్ క్లాస్ స్టోర్, గాంధీ చౌక్ వద్ద మనం హార్ట్ఫుల్నెస్ ద్వారా కొన్ని డ్రై ఫ్రూట్స్ ప్రసాదం లాగా ఇస్తున్నాము. దయచేసి అందరూ స్వీకరించవలసిందిగా ప్రార్థన. అలాగే అందరూ కూడా జాయిన్ అయ్యేందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. We will meet tomorrow. Have a wonderful day. Thank you very much.